తెలుగుదేశం నుండి జనసేనలో ఇది భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి సీఎం రమేష్కి సీట్ వచ్చింది. అట్లాగే ఇప్పుడు సుజనా చౌదరికి కూడా సీట్ వస్తుంది. ఇట్లాంటి పరిస్థితుల మధ్యలో ఇప్పుడు జనసేనతో పొత్తు పెట్టుకున్నాక కూడా తెలుగుదేశం వాళ్ళని జనసేనలోకి చేర్చి ఏదైతే లైక్ అంజిబాబు లాంటి వాళ్ళని చేర్చి సీట్లు ఎట్లా ఇచ్చారో ఇప్పుడు అదే తరహాలో మరొక కథ నడవబోతుంది భారతీయ జనతా పార్టీలో. బద్వేలు సీటు భారతీయ జనతా పార్టీ కేటాయించారు. అక్కడ సురేష్ ఇంతకుముందు బై ఎలక్షన్ జరిగినప్పుడు కూడా కష్టపడ్డాడు. దాదాపుగా 15,000 20,000 15% 20% ఓట్లు సాధించాడు. 14% అనుకుంటా. అతను ఇప్పుడు పోటీలో ఉండగా ఆ సీటేమో బీజేపీకి కేటాయించి తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ రోషన్న ఇప్పుడు బీజేపీలో చేరి తనకి బీజేపీ టికెట్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళకి సీట్లు ఇప్పుడు మొత్తం ఎంపీ సీట్లు 6 అనౌన్స్ చేస్తే అందులో ఒక్క శ్రీనివాసవరం మాత్రమే బీజేపీ మొదటి నుంచి ఉన్న నాయకుడు. మిగతా వాళ్ళందరూ బయట నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు, వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు, తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళే అయ్యారు. కాబట్టి అది కాస్త ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అసెంబ్లీ సీట్లలో కూడా అదే జరగబోతుందా అన్నటువంటిది ఇప్పుడు ఆగ్రహం. అక్కడ ఆ సురేష్ కాస్త ఆగ్రహం వ్యక్తం చేస్తూ పార్టీ నాయకుడినైనా నన్ను పక్కన పెడతారా అని నిలదీస్తున్నారు.